ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 29 జూన్ నుండి 5 జూలై వరకు ఈ వారం గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనస్సు హాయిగా ఆనందంగా ఉంటుంది. ప్రతిభా పాఠవాలంతా కూడా గుర్తిస్తారు. మీ యొక్క యాజమాన్యం కానీ మీ స్నేహితులు కానీ ఇవన్నీ కూడా మీ గుర్తింపుకు వస్తాయి. ఇక జీవితంలో ఏదో సాధించాలని భవిష్యత్తు కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో మీరు నిమగ్నమై ఉంటారు. ఇక మీ యొక్క అధికారం కానీ లేక మీ యొక్క పరాక్రమం కానీ లేదా మీ యొక్క మాట చెల్లుబాటు కానీ చక్కగా ఎదుటివారిలో చక్కని చలామణి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్త్రీలకు మీ యొక్క మాట చాలా చక్కగా మీ యొక్క మాటను గౌరవిస్తారు. కుటుంబంలో చక్కని పేరు ప్రతిష్ట ఇవన్నీ వస్తాయి. మీ యొక్క వ్యక్తిత్వానికి చక్కని గుర్తింపు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ప్రయాణాల్లో మాత్రం కాస్త శ్రద్ధ అవసరం. ఇక చిన్న చిన్న చర్మ సంబంధమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా కూడా చక్కని అభివృద్ధి కనబడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి, కులదేవత ఆరాధన చేయండి, అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కాస్త ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నట్టుగా అనిపిస్తాయి. కానీ ఏది ముందుకు రాకపోవడం, ఏది మీ చేతికి సానుకూల పడకపోవడం ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. మీకు తెలియకుండానే మీ చుట్టూ ఏదో రకమైనటువంటి కొంత వర్గం, ఒక రకమైనటువంటి వర్గం మీకు ఏదో అపవాదు సృష్టించడానికో లేదా మీ పట్ల ఒక రకమైనటువంటి శత్రుభావంతోనో లేకపోతే ఈర్ష్య ద్వేషాలతోనో ఉన్నట్టుగా భావించి అది నిజమని గ్రహిస్తారు. వాళ్ళకు తెలియకుండానే ఎత్తుకు పై ఎత్తు వేయాలనేటువంటి సంకల్పంతో వాళ్ళకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ప్రత్యామ్నాయంగా మీ యొక్క జాగ్రత్తలు మీరు తీసుకుంటారు. అకాల భోజనం కనపడుతోంది. ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. తన సంతానం యొక్క విద్యా అభివృద్ధి విషయంలో కానీ లేదా విదేశీయాన ప్రయాణ విషయాలలో కానీ ఒక రకమైనటువంటి ఏదో తెలియని ఒక ఆదుర్త, ఏదో తెలియని ఒక అభద్రతా భావం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక తోటివారితో సమాజంలో మీకై మీరు ఒక స్థాయిని పదిలపరుచుకోవాలనేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. అందులో దాదాపుగా మీరు సఫలీకృతం అవుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రంతో పాటు సూర్యాష్టకాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. సమయానికి ధనం చేతికి అందుతుంది. మీ ప్రయత్నాలు సఫలం కావడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తారు. అందిన ధనాన్ని సద్వినియోగపరచుకోవడంలో మాత్రం కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సరి అయినటువంటి ప్రణాళిక లేక సరి అయినటువంటి ఆలోచన లేకుండా ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక స్థిర ఆస్తులు కానీ చరాస్తులు కానీ కొనుగోలు విషయంలో కొంతవరకు మీరు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ వారి యొక్క భవిష్యత్ విద్యా విషయంలో కానీ చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. వారికి చక్కని కాలేజ్లో కానీ లేదా వారి భవిష్యత్తుకు కావలసినటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ వారం మీరు సఫలమయ్యే అవకాశం ఉంది. ఇక
శత్రుబాధ యథావిధిగా ఉంది. కానీ గతంలో ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో, గతంలో ఎవరైతే మిమ్మల్ని కాస్త హేళన చేశారో అలాంటి వారి విషయంలో మీదే పై చెయ్యే అవకాశం ఉంది. వారిపైన సరి అయినటువంటి సమయంలో సరి అయిన విధంగా నొప్పింపక తానవ్వక అనే విధంగా మీ యొక్క మంచితనాన్ని నిరూపించుకునేటువంటి విధంగా మీ ప్రవర్తన ఉంటుంది. శత్రువులపై పై చేయి సాధించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ప్రేమ వివాహాలు కానీ లేదా ద్వితీయ వివాహాలు కానీ ఇలాంటి వాటి విషయాల్లో కూడా కాస్త శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్రంతో పాటు ఏదేని శివాలయంలో అభిషేకం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ధనం చేతికి అందుతుంది. ధనాన్ని సరి అయిన విధంలో సద్వినియోగం చేసుకుంటారు. చాలా రహస్యాలు మాత్రం మీరు అనేక విషయాలు రహస్యాలు దాచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ పైనైనా కూడా పూర్తి అయ్యేంత వరకు, ఏ పనైనా కానీ దాన్ని పరిపూర్ణంగా చేసేంత వరకు మీ యొక్క ఆధిపత్యాన్ని నిలుపుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇక సంతానం యొక్క విద్యా విషయంలో మీకు ఆనందం కలిగించే విధంగా ఒక వార్త వస్తుంది. అంతేకాకుండా ధన విషయంలో మాత్రం పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. కాస్త స్థానచలనం కనపడుతోంది. ధనం కూడా విరివిగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. పుణ్యస్థలాన్ని, తీర్థయాత్రా స్థలాన్ని సందర్శించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తన యొక్క తల్లి సంబంధమైనటువంటి రక్త సంబంధమైనటువంటి బంధువులతోని చిన్న చిన్న స్వల్పమైనటువంటి విభేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాస్త మాటలు వాడిగా వేడిగా రాకుండా కాస్త జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విలువైనటువంటి వస్తువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మతిమరుపు పెరిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంటుంది. చక్కగా శ్రమించి కృషి చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు ఏదేని దుర్గా దేవాలయంలో నిత్యం ప్రదక్షిణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నా కానీ మనస్సు హాయిగా, ఆనందంగా, ఉల్లాసంగా గడిపేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో సఫలమవుతారు. తన రక్త సంబంధీకులతో చక్కని సత్సంబంధాలు, బాంధవ్యాలు ఏర్పడతాయి. వారి కొరకు కొంత మీరు సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కుటుంబంలో సుఖము, సంతోషం చక్కగా ఉంటుంది. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కానీ, తమ యొక్క సంతాన విషయంలో చక్కని శుభకరమైనటువంటి వార్తలు మీరు వినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క పరాక్రమాన్ని, మీ యొక్క అవసరాన్ని, మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఇవన్నీ కూడా ఎదుటివారు గుర్తించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో వాళ్ళపైన మీరు పై చేయి సాధించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. స్థానచలనం కూడా కనపడుతుంది. ఆ స్థానచలనం మీ అభివృద్ధికని మాత్రం మీరు గమనించండి. ధనం సకాలంలో చేతికి అందుతుంది. వ్యాపారంలో కూడా కొత్త కొత్త భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనేటువంటి ఆలోచనలు వస్తాయి. ఆ విషయంలో మాత్రం 1-2 సార్లు ఆలోచన చేసి మీ శ్రేయోభిలాషల్ని సంప్రదించి సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా నూతన పరిచయాలు కొంతవరకు మీకు లాభించవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా మీకు కొంత లాభాన్ని కూడా మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితం కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఏదైనా రామచంద్రస్వామి దేవాలయంలో విశేష అర్చన చేయించే ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా గతంలో అనుభవించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు, గతంలో మీరు బాధపడినటువంటి అనేకమైనటువంటి అవస్థలన్నింటినీ కూడా
బయటపడేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. తమ సంతానం యొక్క ప్రవర్తన కానీ, తమ సంతానం యొక్క భవిష్యత్తు కావలసినటువంటి ప్రణాళికలు కానీ మీరు ఊహించిన విధంగా జరగకుండా దానికి విరుద్ధంగా జరిగినందుకు మాత్రం కాస్త మానసికంగా బాధపడతారు. అయినా పర్వాలేదు, మరొక ప్రత్యామ్నాయ ప్రయత్నం చేయడంలో మాత్రం మీరు సఫలమవుతారు. ఏది జరిగినా మన మంచికే కదా, ఏది జరిగినా పరమాత్మ మన మంచికే ఏదో కారణంగానే ఈ విధంగా చేశాడు అనేటువంటి ఒక స్థిర నిర్ణయానికి వస్తారు. ఆ విధంగా మీకు మేలే జరుగుతుందని చెప్పవచ్చు. ఇక స్థానచలనం కూడా కొంతవరకు కనబడుతుంది. స్థిరమైనటువంటి ఒక ప్రదేశంలో ఉండేటువంటి అవకాశాలు కాకుండా ఎప్పుడూ ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు. అదనపు బాధ్యతలు పైన పడవచ్చు. అధికమైనటువంటి ప్రయాణాల వల్ల కానీ, అధికమైనటువంటి శ్రమ వల్ల కానీ కొన్ని ఒక రకమైనటువంటి మానసిక శారీరకమైనటువంటి చికాకు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ధనం విషయంలో చికాకులు ఉండకపోవచ్చు. ధనం సకాలంలో చేతికి అందుతుంది. దాన్ని సద్వినియోగపరచుకోవడంలో కూడా మీరు అనేకమైనటువంటి చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అందులో సఫలమవుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. భవిష్యత్తులో ఏదో మేలు జరుగుతుందనేటువంటి ఆశావహంతో ఉంటారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు యథావిధిగా సూర్యాష్టకము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఆరోగ్యపరంగా ఒక రకమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి చికాకు. వైద్యుడి దగ్గరికి వెళితే ఏమీ లేదంటాడు, మీకు మాత్రం సమస్య ఉండేది అలాగే ఉంటుంది. ఈ విధమైనటువంటి ఒక అవస్థతో బాధపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా చికాకు ఏర్పడే అవకాశం ఉంది. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా, సమాజంలో ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండేటువంటి వారి ద్వారా మీకు చక్కని సహకారం లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా అలాంటి వారి యొక్క పరిచయాల వల్ల కూడా మీకు భవిష్యత్తులో మంచి మేలు జరుగుతుందనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబ వాతావరణం అంతా కూడా చక్కగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చక్కని సత్సంబంధాలు కలిగి ఉంటారు. గతంలో ఉండేటువంటి చిన్న చిన్న చికాకులు మాత్రం దూరం కావచ్చు, కానీ ఆర్థికంగా మాత్రం అనేకమైనటువంటి కొత్త కొత్త సమస్యలు, అనుకోనటువంటి ఖర్చులు. ఈవేళ అసలు ఏమీ ఉండదు, ఇంకా రేపు హాయిగా ఉండొచ్చు అనుకుంటాం, మరి రేపు ఉదయం లేచేసరికి మళ్ళీ ఒక రకమైన కొత్త ఖర్చు. ఈ విధమైనటువంటి అవస్థతో బాధపడే అవకాశాలు కనపడుతున్నాయి. తమ సంతానం కోసమై కొంత ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. నూతన స్నేహాలు కానీ, లేదా ఒక ఆత్మీయమైనటువంటి ఒక స్నేహం వల్ల మీకు మానసికమైనటువంటి చక్కని ఆనందం కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఒక ఆధ్యాత్మిక గురువు వల్ల కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక విద్యార్థులకు కాస్త శ్రమించాలి. ఒక రకమైనటువంటి జాఢ్యాన్ని మాత్రం వదిలివేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీలకు కాస్త మాట అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని, సూర్యాష్టకాన్ని నిత్యం పారాయణం చేయండి. వీలైతే ఒక ఏదేని పేదవాడికి కొంత వస్త్రదానం చేసే ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనేటువంటి విపరీతమైన పట్టుదల పెరుగుతుంది. భవిష్యత్తుకు కావలసినటువంటి ఒక చిన్న అభద్రతతో పాటు ఏదో సాధించాలి, దానికి భవిష్యత్తులో జరపబోయేటువంటి ఏదైనా శుభకార్యం కానీ, లేదైనా ఒక బృహత్తర కార్యక్రమానికి కానీ కావలసినటువంటి ధనాన్ని మీరు సమకూర్చుకోవాలనేటువంటి ప్రయత్నంలో నిమగ్నమై ఉంటారు. కొత్త కొత్త ఉపాధి అవకాశాలకు కానీ, కొత్త కొత్త ఆర్థికమైనటువంటి రాబడి కోసం కానీ నూతన మార్గాలను అన్వేషణ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే అందులో పూర్తిగా సఫలం కాకున్నా కానీ ఏదో ఒక మార్గం మాత్రం ఉన్నది అనే విషయాన్ని మాత్రం తెలుసుకొని మీరు మానసికంగా ఆనందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తల్లిగారి యొక్క దేహ ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అలాగే తమరి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ప్రయాణాలలో విలువైనటువంటి వస్తువులను కానీ, విలువైనటువంటి కాగితాలను కానీ కాస్త జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏదేని తీర్థయాత్ర క్షేత్ర సందర్శన ప్రాప్తి మీకు కనబడుతుంది. అలాగే
దూరపు బంధువుల వల్ల కానీ లేదా ఆత్మీయ బంధువులు ఎవరితో ఒకరితో చిన్న విరోధము కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక విద్యార్థులు కాస్త శ్రమించాలి. ఒక రకమైనటువంటి సోమరితనాన్ని పక్కకు పెట్టండి, చక్కగా కృషి చేయండి, అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. స్త్రీలకు కూడా కాస్త ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు యథావిధిగా శనైశ్చర స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి, అంగారక స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త ప్రతి విషయంలోనూ ఒక అడుగు ముందు వేసే ముందు 1-2 సార్లు ఆలోచించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అత్యుత్సాహం మాత్రం పనికిరాదు సుమ. మానసికమైనటువంటి ఉత్సాహానికి మాత్రం శరీరము కాస్త సహకరించకపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మీ యొక్క పరాక్రమానికి కానీ మీ యొక్క గౌరవానికి కానీ సమాజంలో మీకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలకు కానీ భంగం మాత్రం రాదు. కానీ భంగం కలిగించాలనేటువంటి ప్రయత్నాలు మాత్రం కొందరు చేసే అవకాశం ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా ఎత్తుకు పైవెత్తు వేయడంలో మీరు సఫలమయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తన సొమ్మైనా దాచుకొని తినాలని అంటారు కదా, ఆ విధమైనటువంటి న్యాయాన్ని మీరు మాత్రం కాస్త పాటించాల్సిందే. అంతేకాకుండా ప్రభుత్వపరంగా మీకు చక్కని ఒక రకమైన గౌరవం కానీ ప్రభుత్వపరంగా మీకు ఒక రకమైనటువంటి ఒక పేరు ప్రతిష్ట పెద్దవారి యొక్క పరిచయాలు ఇవన్నీ కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వృధా భ్రమణ కూడా కనపడుతుంది. విపరీతమైనటువంటి ధనాన్ని అనుకోని విధంగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి ఏదేని కాంట్రాక్ట్స్ కానీ లేదా నూతన వ్యాపారాలలో ప్రవేశం కానీ లేదా ఏమైనా ఫైరవీలు కానీ అవి చేసుకొని మీరు పరిపూర్ణంగా విజయవంతమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు అలాగే వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. కానీ కాస్త ప్రతి విషయంలో కానీ ఆచితూచి అడుగు వేయవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్ర పారాయణము, మహాలక్ష్మి స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూల ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒకానొక శుభ పరిణామము మీ దరికి చేరేటువంటి అవకాశం కూడా ఉంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా కనబడుతుంది. ఆ ఉద్యోగంలో మీకు కావలసినటువంటి మీకు మానసిక సంతృప్తినిచ్చేటువంటి చక్కని అవకాశాలు ఇవన్నీ కూడా లభించేటువంటి అవకాశం ఉంది. గతంలో చేసిన ఉద్యోగానికి ప్రస్తుతం మీకు మీరు చేరబోయే ఉద్యోగానికి చక్కని మార్పు ఉంటుంది. మీకు పేరు ప్రతిష్ట చక్కని ఒక స్థిరమైనటువంటి స్థితి ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కాకుండా మీ యొక్క వ్యక్తిత్వానికి చక్కని మంచి గుర్తింపు కూడా వస్తుంది. చక్కని ఎక్కువగా గతంలో కన్నా మీ యొక్క ఆర్థికమైనటువంటి వనరులు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి గతంలో జీతభత్యాల కన్నా ఎక్కువగా మీరు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా నూతన బాధ్యతలు సమాజంలో కూడా గృహంలో కూడా ఏదేని శుభకార్యాచరణ చేయాలనేటువంటి ఒక తలంపు మీరు ఊహించని విధంగా ఒకానొక శుభకార్యం చేయాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. స్నేహితులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. అత్యుత్సాహంతో మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఎదుటి వ్యక్తులను మానసికంగా బాధపడకుండా ఉండేలా గమనించి మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఈ రాశి స్త్రీలకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని చేయండి లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ఏదేని క్షేత్రాన్ని సందర్శించండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. పరోక్షమైనటువంటి శత్రువుల వల్ల పరోక్షమైనటువంటి నిందారోపణల వల్ల ఎవరికి కూడా ఎదురుగుండా వచ్చి మిమ్మల్ని అనేటువంటి ధైర్యం లేకున్నా కానీ పరోక్షంగా ఎవరి ద్వారానో ఫలానా వారు ఈ విధంగా అన్నారనేటువంటి విషయాన్ని తెలుసుకొని అయ్యో తన వారే ఈ విధంగా అంటున్నారు కదా, తన వల్ల
ప్రయోజనాన్ని పొందిన వారే, తన వల్ల మేలు పొందినటువంటి వారే ఈ విధంగా అంటున్నారనేటువంటి మనుషుల మీద నమ్మకం తగ్గేటువంటి అవకాశము, అంతేకాకుండా దానికి తగ్గట్టుగా మీరు భవిష్యత్తులో ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. శత్రు రుణ రోగ బాధలు పరోక్షంగా మాత్రం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వైద్యుణ్ణి సంప్రదించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కానీ గత చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి యత్న కార్యసిద్ధి మాత్రం ఉంది. నూతనంగా వివాహమైనటువంటి వాళ్ళకి కానీ లేదా దంపతుల మధ్య స్వల్పమైనటువంటి విభేదాలు అవి చిలికి గాలివానలాగా కాకుండా కాస్త సంయమనంతో జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రయాణాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్తలు పాటించాలి. ప్రతి విషయంలో కూడా అత్యుత్సాహం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని కానీ శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ నిత్యం పారాయణం చేయండి. అనేకమైనటువంటి బాధల నుండి మీరు బయటపడవచ్చు. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా గతం కన్నా కాస్త మెరుగుండేటువంటి అవకాశం ఉంది. ఉచ్చస్థాన స్థితుడైనటువంటి రాష్ట్రాధిపతి బృహస్పతి వల్ల కొంత మేలు మీకు జరిగేటువంటి అవకాశం ఉంది. అష్టమ శని ప్రభావం ఉన్నా కానీ ఈ వారం గోచార స్థితి వల్ల గతంలో అనుభవించినటువంటి అనేకమైన సమస్యల నుండి మీకు కాస్త ఆరోగ్యంగా కానీ మానసికంగా కానీ గృహ నిర్మాణాది విషయాలలో కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ కొంత మీకు మేలు కలిగించే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు సంతోషించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు మీకు ఏర్పడవచ్చు. అంతేకాకుండా తమ సంతానం విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. అంతేకాకుండా నూతన వివాహాలు కూడా, వివాహం కానటువంటి వారికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. అయితే ఒక ప్రయత్నం కాస్త బెడిసికొట్టి ఒక ప్రయత్నం కాస్త వీలు కాకుండా మరొక ప్రయత్నంలో మీరు విజయం సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయినా కానీ బృహస్పతి అనుకూలంగా ఉన్నా కానీ విద్యా విషయాలలో కాస్త శ్రమ అవసరమవుతుంది ఈ మీనరాశి వాళ్ళ విద్యార్థులకి. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కూడా అత్యుత్సాహం పనికిరాదు. ఏదైతే వైద్యుడి సలహా మేరకు ఆహార విహారాదుల విషయంలో మాత్రం కాస్త క్రమబద్ధంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. యథావిధిగా లక్ష్మీ నృసింహ క్షేత్రాన్ని సందర్శించడమో లేదా లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని పారాయణం చేయడం చేయండి. అనేకమైనటువంటి చికాకుల నుంచి మీరు బయటపడండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు నాకు తెలిసినంత వరకు గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది ఈ మేషాది ద్వాదశ రాశుల వారంతా కూడా చక్కగా సుఖంగా క్షేమంగా ఆనందంగా హాయిగా గడపాలని మనస్ఫూర్తిగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.